అందరికీ నమస్కారం. ధనస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ వ్యాపారంలో కొన్ని మెరుగుదలలు చేయవలసి ఉంటుంది. మీ మానసిక గందరగోళం తొలగిపోతుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఈరోజు చాలా బాగుంటుంది. మీరు అన్ని పనులను అత్యంత శ్రద్ధతో వివరంగా పూర్తి చేస్తారు. మీ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేసే పొరపాటు చేయకండి. మీరు మీ లక్ష్యాలకు సంబంధించి ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. నిరుద్యోగ నిర్మూలన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు పరీక్షలు మరియు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. శాశ్వత ఆస్తులు గణనీయమైన లాభాలను తెచ్చిపెట్టవచ్చు. మీరు మీ అప్పులను సకాలంలో తీర్చగలుగుతారు. మీపై అధికారులు సంతోషంగా సంతృప్తిగా ఉంటారు. పెట్టుబడులు సానుకూల ఫలితాలను ఇస్తాయి. మీరు ఒక కుటుంబ సభ్యుని ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. మీకు ప్రోత్సాహకరమైన ఒక వార్త అందుతుంది. మీరు చాలా కాలంగా కలవని స్నేహితులను కలుసుకుంటారు. ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్ద పనులు చేపట్టాలని మీకు అనిపిస్తుంది. ఇబ్బందులకు దూరంగా ఉండండి. మీరు చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కోవచ్చు. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. వ్యాపారం ఆశించిన లాభాలను ఇస్తుంది. నష్ట భయాలను నివారించండి. కొత్త బట్టలు ఆభరణాలు సంపాదించుకోవడం సాధ్యమవుతుంది. ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. నిరుద్యోగ నిర్మూలన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పెద్ద వ్యాపార ఒప్పందాల ద్వారా గణనీయమైన లాభాలు రావచ్చు. తెలివిగా పెట్టుబడి పెట్టండి. ఆందోళన సందేహం ఉంటుంది. పాత అనారోగ్యం తిరగబెట్టవచ్చు. జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోండి. ఈరోజు మీకు కొత్త ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఉద్యోగులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు సమయం పనిచేయవలసి రావచ్చు. ఈరోజు కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు పునరుత్తేజం పొందుతారు. ప్రియమైన వారి నుండి శుభవార్త అందుతుంది. ఇతరుల ముందు మీ సానుకూల వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది. కొత్త ఆరోగ్యకరమైన అలవాటును ప్రారంభించడానికి లేదా వ్యాయామం చేయడానికి ఇది మంచి రోజు. పాత అప్పు తీర్చే అవకాశం మీకు లభిస్తుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలకు దూరంగా ఉండండి. బయట జంక్ ఫుడ్ తినడం మానుకోండి. మీ దినచర్య సవాళ్లతో నిండి ఉంటుంది. కానీ ఆత్మవిశ్వాసంతో మీరు వాటికి సులభంగా పరిష్కారాలను కనుగొంటారు. ఆన్లైన్లో గృహోపకరణాలు కొనడానికి సమయం పడుతుంది. విద్యార్థులు తమ సబ్జెక్టులకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలను కనుగొంటారు. కొన్నిసార్లు ఇతరుల ప్రభావానికి లోనే మీకు మీరే హాని చేసుకుంటారు. ఈరోజు గ్రహస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అందువల్ల మీపై మీకు నమ్మకంతో పని చేయండి. అప్పుడే మీరు విజయం సాధిస్తారు. బలమైన సంబంధాలను కొనసాగించండి. వ్యాపార అంతర్గత ఏర్పాట్లు మరియు విధానాల్లో మీరు చేసిన మార్పులు సానుకూల ఫలితాలను ఇస్తాయి. అవసరమైన విధంగా పనులు పూర్తవుతాయి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఒక ప్రాజెక్టు పూర్తి కావడం కంపెనీకి గణనీయమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ ప్రవర్తనలో సంయమనం పాటించండి. మీ దురుసు ప్రవర్తన మీ కుటుంబంలో ఉద్రిక్తతకు కారణం కావచ్చు. ప్రేమ సంబంధాలలో సామరస్యంగా ఉంటాయి. అసమతుల్యమైన దినచర్య మీ జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి మరియు యోగ సాధన చేయండి. ఈరోజు మీరు చేపట్టిన కొన్ని ప్రయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా ధైర్యం ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కార్యాలయంలో సహోద్యోగుల సహకారం లభించడంతో పెండింగ్లో ఉన్న పనులు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. సహనంతో వ్యవహరిస్తే పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారుతాయి. ముఖ్యమైన ఆర్థిక లేదా వ్యక్తిగత నిర్ణయాలను ఈరోజు కొంతకాలం వాయిదా వేయడం శ్రేయస్కరం. పెట్టుబడులు కొత్త ఒప్పందాలు లేదా పెద్ద మొత్తంలో కొనుగోళ్ల విషయంలో పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ అనవసర ఖర్చులను నియంత్రించడం అవసరం. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు లేకపోయినా సమయానికి ఆహారం తీసుకోవడంపై శ్రద్ధ పెట్టాలి. ప్రేమ సంబంధాలలో ఓర్పు పరస్పర అవగాహనతో వ్యవహరిస్తే అపార్థాలు దూరం అవుతాయి. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతుంది. విద్యార్థులకు చదువులో మంచి ఏకాగ్రత ఏర్పడి ఆశించిన ఫలితాల దిశగా పురోగతి కనిపిస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో క్రమంగా అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తీసుకునే జాగ్రత్తలు భవిష్యత్తులో మరింత మంచి విజయాలకు పునాదిగా నిలుస్తాయి. మీ సానుకూల దృక్పథం మరియు ఆత్మవిశ్వాసం మీ చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకుంటాయి. చిన్న వ్యాపారాల్లో ఉన్నవారు ఈరోజు మీకు సన్నిహితుల నుండి సలహా పొందవచ్చు. ఇది వారికి ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చవచ్చు. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం కారణంగా
ప్రయాణ ప్రణాళికలు వాయిదా పడవచ్చు. మీరు అకస్మాత్తుగా గులాబీల సువాసనలో మునిగిపోతారు. ఇది ప్రేమ యొక్క మత్తు, దానిని అనుభవించండి. మీరు మీ ఖాళీ సమయంలో ఒక పుస్తకం చదవవచ్చు. అయితే మీ కుటుంబంలోని ఇతర సభ్యులు మీ ఏకాగ్రతను భంగం కలిగించవచ్చు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఉండడం యొక్క ప్రాముఖ్యతను గ్రహిస్తారు. సమీప ప్రదేశానికి ఒక యాత్ర జరిగే అవకాశం ఉంది. ఈరోజు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మీరు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా మీరు సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. పనిచేసే చోట సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మరియు స్నేహితుల సంపద పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది. మీరు సామాజికంగా విజయం సాధిస్తారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు. మీ శక్తి ఉత్సాహం మిమ్మల్ని తప్పకుండా ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్తారు. ఈరోజు మీరు మీ లక్ష్యాల వైపు వేగంగా పయనిస్తారు. అయితే ఇతరుల సలహాలు తీసుకోవడం, జట్టుగా పనిచేయడాన్ని నమ్మడం చాలా కీలకం. సంబంధాలలో ముఖ్యంగా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సంబంధాలు కొనసాగించడం మీకు భావోద్వేగ సమతుల్యతను అందిస్తుంది. మీ కెరీర్లో అవకాశాలు పెరగవచ్చు, కానీ ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో తొందరపడకండి. పనిచేసే చోట సహోద్యోగులతో సహకార స్ఫూర్తిని కొనసాగించండి. మీ ఆర్థిక వ్యవహారాలు సమతుల్యంగా ఉంటాయి, కానీ మీ ఖర్చులపై దృష్టి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. చిన్న చిన్న పొదుపులు చేసే అలవాటును పెంపొందించుకోండి. ఇది భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా కొద్దిపాటి ధ్యానం మరియు యోగా మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈరోజు చివరిలో మీకోసం కొంత సమయం కేటాయించుకొని మీకు ఇష్టమైన కార్యకలాపాల్లో పాల్గొనండి. మీలోని సహన స్వభావాన్ని మేల్కొల్పుతూ ఇతర విషయాలను ప్రయత్నించడానికి భయపడకండి. ఇది అన్వేషణకు, ఎదుగుదలకు సమయం. పదోన్నతి ఆశించిన వ్యక్తులు ఈ విషయంలో ఈరోజు సగటు ఫలితాలను ఆశించవచ్చు. ఈరోజు మీ వృత్తి జీవితంలో మీరు కొన్ని ప్రయోజనకరమైన ప్రణాళికను రూపొందిస్తూ కనిపిస్తారు. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మరియు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బయటి ఆహారాలకు దూరంగా ఉండాలి. మీరు మీ తల్లిదండ్రుల గురించి ఆందోళన చెందవచ్చు. సహోద్యోగులతో సఖ్యత ఉండడం విజయాన్ని అందిస్తుంది. లేకపోతే అనేక సమస్యలు తలెత్తవచ్చు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి, లేకపోతే మీ డబ్బు నిలిచిపోవచ్చు. ప్రేమ జీవితంలో ఉన్నవారు తమ సంబంధాలపై శ్రద్ధ వహించాలి. మీ ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ధైర్యం యొక్క బలంతో మీరు మీ పనుల్లో విజయం సాధిస్తారు మరియు ముఖ్యమైన నిర్ణయాలను సులభంగా తీసుకోగలుగుతారు. కొన్ని పనులు ఆర్థిక లాభం కోసం పూర్తి కావచ్చు మరియు మీకు కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. ఉద్యోగం కోసం చూస్తున్న ఈ రాశి వారికి మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి కొన్ని సమస్యలు ఎదురైనా విజయం సాధించవచ్చు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.